రాబోయి చందమామ. ఎక్కడ మేడం మీ ఆయన ఎక్కడా? నువ్వు బాగా క్యూరియస్ గా ఉన్నట్టున్నావు నీరజ. అవును మేడం, నేను అర్జెంటుగా మీ ఆయన్ని చూసేంత వరకు నాకు అస్సలు మనశ్శాంతి ఉండదు. దయచేసి ఎక్కడున్నారో చూపించండి. ఒక్క నిమిషం. ఏవండి ఏవండి, ఒకసారి బయటకు వస్తారా? వస్తారు. ఏంటి అలా చూస్తున్నావు? మా ఆయన. ఎవరండి మీరు? విజయ్, నువ్వు తన్ని గుర్తుపట్టలేదా? నీరజ. విజయ? నీరజ, విజయే. నీకు తెలుసు కదా. చూడు నీరజ, విజయ్ నిన్నింకా గుర్తుపట్టలేదు. ఎవరో అనుకుంటున్నాడు. పరిచయం చేసుకో. అదే విజయ్, మనిద్దరికి దగ్గరుండి పెళ్లి చేసింది ఎవరనుకుంటున్నావు? నీరజే. నేనా? ఏంటి నీరజ, నువ్వు కూడా మర్చిపోయావా? నీకు కూడా మతిమరుపు వచ్చినట్టుంది. సారీ అండి, నాకు నిజంగా ఏమీ గుర్తులేదు. అన్నీ రుద్ర చెప్తే గానీ నాకు తెలియట్లేదు. చూసావా నీరజ, పాపం యాక్సిడెంట్ తర్వాత విజయ్కేం గుర్తులేదు. ఇప్పుడు మనం ఏం చెప్తే తన మనసులో అదే ఉండిపోతుంది. అర్థమైందా? రుద్ర, ఏంటిది? దగ్గరుండి మన పెళ్లి చేసిన పెద్ద మనిషిని అలా నిలబెట్టి మాట్లాడతావేంటి? మీరు కూర్చోండి. అబే పర్వాలేదండి, నేను నిలబడే ఉంటాను. చూసావా విజయ్, ఇప్పుడు మనం అంటే నీరజకి చాలా రెస్పెక్ట్. మనం కూర్చోమన్నా కూర్చోదు. పేరుకి పెళ్లి పెద్దయినా మన ఇంట్లో సొంత మనిషిలాగే ఉంటుంది. మనం ఏం చెప్తే అది చేస్తుంది. అంతేగా నీరజ? నీరజ, నాకు మా ఆయనకి కాఫీ తాగాలనుంది. నీ చేత్తో కొంచెం కాఫీ పెట్టిస్తావా? అలాగే మేడం. కిచెన్ అటుంది. అదేంటి రుద్రాణి, తన చేత కాఫీ పెట్టిస్తావేంటి? నువ్వే పెట్టచ్చు కదా వెళ్ళి. భలేవాడి విజయ్. ఇప్పుడు నేను కాఫీ పెట్టినా తనకి నచ్చదు విజయ్. ఎప్పుడు తను మనకి కాఫీ పెట్టివ్వాల్సిందే. తను కాఫీ తాగాలంటే ముందు మనం తాగాలి. అది ఎప్పటినుంచో వస్తున్న అలవాట్లే. ఇప్పుడు మార్చాలన్నా మారదు. నీకేం గుర్తులేదు కాబట్టి నీకేం అర్థం కాదు. నువ్వలా కూర్చో. రా కూర్చో. నేనిప్పుడే వస్తాను. ఏంటి నీరజ, నువ్వు చూసింది విజయ్నా భరత్నా అన్న షాక్ లో ఉన్నావు కదా? అవును మేడం. నిజం చెప్పండి, తను భరతే కదా? అవును. అంటే అంటే భరత్ గారు చనిపోలేదు. మరి అదేంటి మేడం? అంటే అప్పుడు భరత్ గారు అంత్యక్రియలు
అదంతా నేను ప్లాన్ చేసిందే నీరజ. మీరు చూసిన శవం భరత్ది కాదు. భరత్ లాగే ఉండే వేరే వ్యక్తి శవం. నేను నమ్మలేకపోతున్నాను మేడం. నువ్వు నమ్మలేని నిజాలు చాలా ఉన్నాయి నీరజ. కొంపదీసి ఈ విషయం తీసుకెళ్లి మీనాక్షి చంద్రికలతో చెప్తావా? అబే అదేం లేదు. నువ్వు చెప్పినా కానీ ఇక్కడేం వర్కౌట్ అవ్వదు నీరజ. ఎందుకంటే చంద్రిక, మీనాక్షి పాప ఎవ్వరొచ్చినా సరే భరత్ ఎవ్వర్నీ గుర్తుపట్టలేడు. ఎందుకంటే తనకి గతం గుర్తులేదు నీరజ. ఇప్పుడు నేను ఏం చెప్తే అదే నమ్ముతాడు. అందుకే తన పేరు విజయ్ అని మార్చాను. నువ్వు కూడా ఇక నుంచి విజయ్ అనే పిలవాలి. పొరపాటున కూడా భరత్ అని పిలిచావనుకో, పీక పిసికి చంపేస్తాను. నా సంగతి తెలుసు కదా. అలాగే మేడం. నాకప్పుడే అనుమానం వచ్చింది మేడం. మీరు అంతలా భరత్ గారిని ప్రేమించి అతన్ని కాదని వేరే అతన్ని పెళ్లి చేసుకుంటున్నానని మీరు అన్నప్పుడే నాకెందుకో డౌట్ వచ్చింది మేడం. డౌట్ వచ్చింది కదా, మరి ఎలా నమ్మావు నీరజ? అయినా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని నేను వదులుకుంటాను అని నువ్వు ఎలా అనుకున్నావు? పెళ్ళంటూ చేసుకుంటే భరత్ని తప్ప ఇంకెవ్వర్నీ చేసుకోనని ఎన్నోసార్లు చెప్పాను కదా. అలాంటిది భరత్ చనిపోతే నేను కూడా చనిపోతాను, కానీ నేను వెళ్ళి ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు? ఇదంతా నా ప్లానే నీరజ. అర్థమైందా? చూడు నీరజ, నువ్వు చంద్రికకి చెప్పాలి, మీనాక్షికి చాటేయాలన్న ఎదవాలోచనలు మానేసి కాఫీ తీసుకొనిరా. అక్కడ వెయిట్ చేస్తుంటాను. నీరజ, మేమిద్దరం ఎలా ఉన్నాం? మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నాం కదా. అదేంటి, పెళ్లి చేసింది ఆవిడే అయితే ఆవిడ్ని ఎలా ఉన్నావు అని అడుగుతావేంటి? అది కాదు విజయ్, పెళ్ళై ఇన్నాళ్లైనా మనమిద్దరం ఇంకా కొత్త జంటలాగే కనిపిస్తున్నావా లేదా అని నీరజని అడుగుతున్నాను. తనైతే కరెక్ట్గా చెప్తుంది. ఏం నీరజ, చూడు ఎలా ఉన్నావు? బాగున్నారు మేడం. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగే ఉన్నారు. థ్యాంక్ యూ. నువ్వు కూడా కాఫీ తాగు. బాగుందా? చాలా బాగుంది. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి.